రైట్. నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్ అండి. రెస్పిరేషన్ కాస్త లేట్ అయింది బికాస్ కాస్త దీని గురించి స్టడీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఫుల్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా లేవు ప్రాపర్ ఛానల్లోనే. అందుకే దీన్ని మళ్ళీ ఒకసారి స్టడీ చేసి మళ్ళీ ఒక వీడియో తయారు చేశాను. రెస్పిరేషను అంటే సిస్టమ్ ఏంటి అంటే సింపుల్గా మనం ఎప్పుడైతే మన బాడీ తీసుకున్న ఆక్సిజన్ని కన్జంప్షన్ చేసిన తర్వాత రెసిడ్యూగా మనకి కార్బన్ డైఆక్సైడ్ మిగిలిపోతూ దాన్ని తిరిగి మళ్ళీ అట్మాస్ఫియర్ కంటే ఎయిర్లో నేచర్లో వదిలి మళ్ళీ ఫ్రెష్గా ఆక్సిజన్ తీసుకొని మన బాడీకి సప్లై చేయడం ఇది ఒక ప్రక్రియ అనమాట. ఈ ఆక్సిజన్ ద్వారా ఒక ఇంధనం లాగా మన బాడీ దాన్ని యూజ్ చేసుకొని మన లైఫ్ అనేది సైకిల్ ప్రాసెస్ లైఫ్ అనేది అలాగా రన్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, పాయింట్స్ చూద్దాం. ద గ్లూకోజ్ ఫ్రమ్ ATP బై హెల్ప్ ఆఫ్ O2 విచ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది రెస్పిరేషన్ సిస్టమ్ అనమాట. మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మనకి తీసుకున్న ఆహారంతో పాటు మనకి ఎయిర్ కూడా అంటే ఆక్సిజన్ కూడా అవసరం. ఎందుకంటే మనకి డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ నథింగ్ బట్ ATP అంటాం. ATP అనేది అడిషన్ ట్రైఫాస్ఫేట్ అండ్ ATP కదా, ATP అండి, ATM అని రాశాను నేను, సారీ, ATP. అయితే మనం తీసుకున్న ఆహారంలోని వచ్చిన మన ఫుడ్ని మన బాడీ గ్లూకోజ్గా మార్చి ఆ గ్లూకోజ్ని కాస్త ATPగా మార్చుకుంటుంది. ఆ ATP ఎప్పుడైతే ATP ఎప్పుడైతే మనం ఫామ్ చేయాలో ఆ టైంలో మనకి డెఫినెట్గా ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆక్సిజన్ ఉంటే ఎందుకంటే మన ఎనర్జీ ప్రొడక్షన్ అంతా కూడా ఏరోబిక్ రెస్పిరేషన్ అనమాట. ఏరోబిక్ అంటే డెఫినెట్లీ ఆక్సిజన్ ఉంటేనే అది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక మంచి వుడ్ ఉంది అండ్ మ్యాచ్ బాక్స్ ఉంది. సో ఆ మ్యాచ్ బాక్స్తో ఆ వుడ్ని మీరు బర్న్ చేస్తున్నారు. ఓకేనా, లైట్గా గ్యాసోలిన్ కూడా ఉంది, బర్న్ చేస్తున్నారు. బట్ వితౌట్ ఆక్సిజన్ ఆ ఫైర్ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుందా? అవ్వదు. డెఫినెట్గా ఆక్సిజన్ కూడా దానికి అవసరం, బికాజ్ ఇట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ సిస్టమ్ అంటాం. అలాగే మన బాడీలోనే మన జరిగేదంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనమాట, ఏరోబిక్ సిస్టమ్ అనమాట. సో ఏరోబిక్ రెస్పిరేషన్ ఖచ్చితంగా మనకి ఆక్సిజన్ ఉంటేనే మనకి ప్రాసెస్ అనేది ముందుకి కొనసాగుతుంది. ఓకేనా, తర్వాత చూద్దాం నెక్స్ట్ పార్ట్. నక్సల్ క్యావిటీ పార్ట్ విచ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ డన్. నక్సల్ క్యావిటీ నుంచి మనకి ఇన్హేల్ అండ్ ఆక్సిజన్ తీసుకోవడం అండ్ వదలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నక్సల్ క్యావిటీ అంటాం. తర్వాత వాట్ ఈస్ ఫారింగ్స్? ఫారింగ్స్ ఇస్ అ కామన్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేషన్ సిస్టమ్ అనమాట. ఏం చెప్పామండి? ఫారింగ్స్ ఇస్ అ కామన్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేషన్ సిస్టమ్ అనమాట. మనం తిన్న ఆహారము తర్వాత తీసుకున్న ఊపిరి కాస్త ఈ ఫారింగ్స్ దగ్గర వచ్చి ఫారింగ్స్ దగ్గర నుంచి విభజన జరుగుతుంది అనమాట. ఇలాగా మనకి ఇది నోస్లో ఉంటుంది, తర్వాత మనకి మౌత్లో ఇది మౌత్లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా కామన్. ఇక్కడ నుంచి మనకి డివిజన్ అనేది జరుగుతుంది. ఏది ఎయిర్ ఎటువైపు వెళ్ళాలో, ఫుడ్ ఎటువైపు వెళ్ళాలో ఇక్కడ ఈ ఫారింగ్స్ నుంచి మనకి అది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, దాన్ని ఎయిర్ ప్రాసెస్ అన్నట్టు అటు పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ లారింగ్స్ నథింగ్ బట్ వాయిస్ బాక్స్. అంటే మనకి వోకల్ కార్డ్ అంటే ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఓకే, దీన్ని అదర్ మ్యాపులు కూడా అంటారు. మనకి థైరాయిడ్ గ్లాండ్ని కూడా ఎడమెప్పులు అంటారు, దీన్ని కూడా ఎడమెప్పులు కూడా అంటారు. ఎందుకంటే టచ్ చేస్తే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో లారింగ్స్ని మనం వాయిస్ బాక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ట్రాకియా అంటే విండ్ పైప్ అండి. లెఫ్ట్ రైట్స్ లంగ్స్ కూడా ఈ ట్రాకియా ద్వారా మనకి ముందుకి వెళ్తాయి. సో అది చూద్దాం ఏంటనేది. డైఫాగ్రామ్ లంగ్స్ ఆర్ ప్లేస్ ఆన్ ది డైఫాగ్రామ్. మన లంగ్స్ కూడా డైఫాగ్రామ్ మీద పొజిషన్ తీసుకుని ఉన్నాయి, ఆసనం వేసి ఉన్నాయి. ఏంటి డైఫ్రాగ్రామ్? దాని గురించి చదువుకుందాం. ఎలువలి అంటే at the end of bronchioles alveoli are situated. It is called structure and functional unit of respiration. ఈ ఎలివెల్ అనేది మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రెస్పిరేషన్కి ఎలివెల్ ఇంపార్టెంట్. ఈ ఎలివెల్ ఏంటి దీని గురించి చూద్దాం. ఎలివేస్ అంటే ఏంటి, దీన్ని ఇది ఎలా పనిచేస్తుందో అన్నీ చదువుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ పోర్షన్ గమనించండి. ఇది మనకి నోజ్ భాగం అంటాం. తర్వాత ఇక్కడి నుంచి ఇలా కిందకు వస్తున్న కొద్దీ ఈ భాగాన్ని మనం ఫారింగ్స్ అంటాం. తర్వాత ఫారింగ్స్ కింద ఉన్న భాగాన్ని ఎపిగ్లోటిస్ అంటాం. ఓకేనా, ఎపిగ్లోటిస్ ఏంటి మీకు చూపిస్తాను తర్వాత. దాంతో కిందకు వస్తేప్పటికి లెరింగ్స్ అంటాం, దీన్ని వాయిస్ బాక్స్ అంటాం. ఓకేనా, ఈ ఫారింగ్స్ నుంచి
మన తిన్న ఆహారము సెపరేట్ ఇండివిజువల్లీ డివైడ్ అవుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఓకేనా. లాస్ట్ కిందకు వస్తేప్పటికి ఈ యొక్క ఊపిరి తీసుకునే ఒక నాళి, అంటే ఊపిరి తీసుకునే ఒక నాళిని మనం ట్రైకియా అంటాం. దాని వెనుకమంటే ఓయిసా ఫోగస్ ఉంటుంది. ఓకేనా. రెండు కూడా ఒక బంధంతో ఏర్పడి ఉంటాయి. ఓకేనా. సీసేపు యొక్క బంధంతో ఏర్పడి ఉంటాయి. కానీ ఒకదాని ఒకటి మిక్స్ అవ్వకూడదు. పొరపాటున తిన్న ఆహారం కానీ ట్రైకియాలో కానీ దూరింది అనుకుంటే ఇంకా వ్యక్తి ఫ్యాటల్ చనిపోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా ఈ ఫేరింగ్స్ అనేది ఎపిగ్లోటిస్తో పాటు ఒక సపోర్టివ్ ఫంక్షన్గా మారి ఏ సిస్టమ్ని ఎటువైపు పంపించాలో జాగ్రత్తగా పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ చోకింగ్ జరుగుతుందండి. ఆ ఫుడ్ చోకింగ్ ఈ సిస్టమ్ ఒకవేళ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతుంటుంది. సో అందుగురించి తినే ముందు లైట్గా కాస్త ఒక జస్ట్ ఒక చిప్ ఆఫ్ వాటర్ అనేది తాగడం మంచిది. ఎందుకంటే మనకి ఈ ఫుడ్ పైప్ ప్లస్ ఈ సిస్టమ్ అనేది కాస్త పిప్పెట్ అనేది యాక్షన్లోకి వస్తుంది అనమాట, యాక్టివ్ అవుతుంది. అప్పుడు తిన్న ఆహారాన్ని ఈజీగా మనం లోపలికి తీసుకోగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లోనే ఈ పై భాగాన్ని లారింగ్స్ అన్నాం, దాన్నే వాయిస్ బాక్స్ అన్నాం. దాని కింద ఇది కారికాయిడ్ అంటాం. కారికాయిడ్ అంటే కింద ఉన్న మనకి ట్రెకియాతో ఈ లారింగ్స్ని కలిపే ఒక మణికట్ట బంధం. ఓకేనా. ఇదంతా ఒక ప్యూర్ కార్టిలేజ్ మసిల్ అండి. కార్టిలేజ్ మసిల్ ఎందుకంటే అది ఒక హార్డ్ టైప్ ఆఫ్ మసిల్, అది ఒక బోన్ కూడా కాదు, అలాగే చెప్పి మసల్ లాగా మెత్తగా కూడా ఉండదు. సో మసల్ లాగా మెత్తగా కూడా ఉండదు, ఒక గట్టి ఒక తోడులాగా, లేదంటే ఒక రోప్ లాగా, లేదంటే ఒక క్లాంప్ లాగా అది పనిచేస్తుంది అనమాట. ఓకేనా. దాని కిందకు వస్తేప్పటికి ఈ భాగం అంతా ట్రైకియా అనమాట. దాని వెనకమ్మటే ఇవి ఉండేది ఇలాగా. ఇది ఒక ఫ్రంట్ వ్యూ అయితే సైడ్ వ్యూ ఉంటుంది. సైడ్ వ్యూలో మనం చూస్తే దాని వెనకమ్మటే ఫుడ్ పైప్ అంటే ఎసోఫాగస్ అనేది ఉంటుంది. ఈ ఫ్రంట్ కనిపించేది మనకి ఏమొచ్చే ట్రైకియా. దీని ద్వారా మన తీసుకున్న రెస్పిరేషన్ అనేది లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ ఎసోఫాగస్ అండ్ ఈ యొక్క ట్రైకియాని రెండింటిని కూడా ఈ షీ షేప్డ్ కార్టిలేజ్ రెండు కూడా గట్టిగా పట్టుకొని ఉంటాయి. రీజన్ ఏమంటుందంటే మ్యాటర్ ఏంటంటే ఫర్ సపోర్ట్ ట్రైకియా ఫ్రమ్ ది ప్రెజర్ డిఫరెన్స్ అనమాట. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రెజర్ డిఫరెన్స్ కానీ ఏంటంటే ఎగ్జాంపుల్కి మనకి ఈ పైప్ని చూడండి. ఓకేనా. ఈ పైప్ని చూడండి. ఈ పైప్ ఉంది. సో ఇది ఒక నాళి అనుకుంటే ఇది ఎక్కువ ప్రెజర్ కానీ పెడితే ఇది ఇలాగా సింక్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. గమనించారా. ఎక్కువ ప్రెజర్ పెడితే సింక్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుద్ది, మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ప్రాపర్గా వెళ్ళకుండా ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో అలా జరగకుండా దీంతో పాటుగా ఈ వెనకతల ఫుడ్ పైప్ ట్రెక్కియని కూడా రెండు కూడా జాయింట్లో ఉంటాయండి. దీన్ని ఈ కార్టిలేజ్ సపోర్ట్ చేసి కంప్రెస్ చేయకుండా ఒక విధంగా క్లాంప్ లాగా దాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందువల్లే ఈ సి షేప్డ్ కార్టిలేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అందుకొంచెం సి షేప్డ్ కార్టిలేజ్ మనకి డెఫినెట్గా మనకి ఉండి తీరాలా. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఈ లంగ్స్ యొక్క డయాగ్రామ్ని చూద్దాం. ఓకేనా. ఇది లంగ్స్. మీకు దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పై బాక్స్ లారింగ్స్ బాక్స్, దాని కిందనది కార్కాయిడ్, ఇది కార్టిలేజ్ కంప్లీట్, లారింగ్స్ని ట్రైకియాని కలిపి ఉంచుతుంది. ఈ సి షేప్ అనేది సి షేప్ కార్టిలేజ్. దాన్ని సింక్ అవ్వకుండా ప్లస్ బ్యాక్స్ ఉన్న ఐసోఫాగస్ని రెండింటిని ఒక మని బంధం లాగా కలిపి ఉంచుతుంది. దాని తర్వాత ఈ ట్రైకియా కాస్త కిందగా దిగిన కొలది రెండు భాగాలుగా విడిపోద్ది అనమాట. ఓకేనా. ఒకటి చిన్న యాంగిల్తో ఒకటి, ఇంకోటి ఏమో వేరే యాంగిల్తో రెండు బ్రాంచ్గా విడిపోద్ది. ఆ బ్రాంచ్గా విడిపోయిన దాన్ని బ్రాంకీ అంటాం. ఏమంటాం? బ్రాంకాయ్ అంటాం, బ్రాంకీ అంటాం. ఓకేనా. బ్రాంకాయ్ ఈజ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. బ్రాంకాయ్ అంటాం. ఆ బ్రాంకాయ్ కాస్త ఇంకా చిన్న చిన్న కొమ్మ వేరులాగా అంటే కొమ్మల్లాగా మనకు యూజ్ చేస్తే కదా బ్రాంచెస్ లాగా, అలాగా బ్రాంకిల్స్ అంటాం. ఓకేనా. బ్రాంకాయ్ కాస్త బ్రాంకిల్స్గా మారుతుంది అనమాట. సో ఈ బ్రాంకిల్స్ కూడా లాస్ట్ చివరికి వస్తేప్పటికి ఒక చిన్న దూదిలాగా ఒక ఆకారం లాగా తీసుకొని చూసారా. ఈ దూదిలోకి ఒక ఆకారాన్ని ఒకటి వచ్చిందండి. ఈ దూదిలోకి ఉన్న ఆకారాన్ని మనం ఎలివి అంటాం. ఇందాక చదివాం కదా ఎలివి అని చెప్పి. ఈ ఎలివి చివరినే ఉంటాయండి. ఈ ఎలివి నుంచి మనకి ఆక్సిజన్ అనేది మన బ్లడ్లోకి చేరుతుంది. ఎలా చేరుతుంది అనేది మీకు ఎలివి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఇలాగ ఉంటుంది అనమాట ఇది స్ట్రక్చర్. ఓకేనా. ఇది
ఇప్పుడు దీని కింద ఉంటే ఈ యొక్క లంగ్ యొక్క కిందనే మనకి డయాఫ్రాగమ్ ఉంటుందండి. డయాఫ్రాగమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు పర్సన్ అనేది ఎటువంటి బ్లడ్ అసలు ఏం చుక్క కూడా ఉండదు, బట్ స్టిల్ హీ వాస్ ఫ్యాటల్డ్ డ్యూ టు లంగ్ భాగాన్ని తగ్గడం వల్ల డయాఫ్రాగమ్ కానీ డ్యామేజ్ అయితే ఆ పర్సన్ యొక్క ఆక్సిజన్ సరఫరా అనేది ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో డయాఫ్రాగమ్ అంత ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చదువుతాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఈ పేపర్స్ గట్రా ఏం చూడొద్దు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తర్వాత మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏమవుద్దంటే మనకి అట్మాస్ఫియర్లో ప్రెజర్ అంటే బయట ప్రెజర్ 760 mm/Hg ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట ఉన్న మన ప్రెజర్ ఉంది కదా, మన ముందున్న ప్రెజర్ 760 mm/Hg ఉంటుంది. ఓకేనా? అప్పుడు మన బాడీ ఎప్పుడైతే మనం ఊపిరి తీసుకోవాలి అని డిసైడ్ చేస్తుందో అప్పుడు అని మనం పీలుస్తాం. పీల్చినప్పుడు గమనించారా, ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన రిప్స్ భాగం అనేది అవుట్ వస్తుంది, బయటికి చెస్ట్ భాగం అనేది బయటికి షో అవుతుంది. ఓకేనా? బికాస్ ఈ డయాఫ్రాగమ్ ఉంది కదా, ఈ డయాఫ్రాగమ్ ఇది ఏమవుతుందంటే మన ఊపిరి తీసుకునే సమయంలో డయాఫ్రాగమ్ కిందకి మూవ్ అవుతుంది. కిందకి మూవ్ అవడం వల్ల కిందకి మూవ్ అవడం వల్ల సాగిందనమాట. సాగడం వల్ల ఈ లంగ్స్లోని ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. లంగ్స్లో వాల్యూమ్ పెరగడం వల్ల ఏమవుద్ది, మాలిక్యూల్స్ అనేవి గ్యాప్ పెరిగి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లో ప్రెజర్ క్రియేట్ అంటే మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ అని చెప్పాను 760 mm/Hg అని చెప్పాను కదా, అదే మనకి లంగ్స్ లోపల మనకి ప్రెజర్ అనేది 758 mm/Hg అనేది ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవుట్ ప్రెజర్ వల్ల అట్మాస్ఫియర్ ఉన్న ఆక్సిజన్ అనేది మన లంగ్స్లోకి వచ్చి చేరుతుంది అనమాట. ఓకేనా? ఏమవుతుంది, మన లంగ్స్లోకి వచ్చి చేరుతుంది. సో మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే డయాఫ్రాగమ్ కిందకి మూవ్ అయినప్పుడు ఈ యొక్క లంగ్స్లోనే మనకి వాల్యూమ్ అనేది పెరుగుతుంది. బికాస్ ఆఫ్ మాలిక్యూల్స్ గ్యాప్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిందో డెఫినెట్లీ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్సైడ్ ప్రెజర్ డిక్రీజ్ అయిన తర్వాత అవుట్ సైడ్ ప్రెజర్ ఏమొచ్చి ఎక్కువ ఉంది కాబట్టి బయట ఉన్న ఎయిర్ని ఆక్సిజన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో బయట ఉన్న ప్రెజర్ 760 mm/Hg, లోపల ఉన్న ప్రెజర్ 758 mm/Hg అనమాట. సో 2 డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుగురించి ఆక్సిజన్ అనేది లోపల తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న ఆక్సిజన్ వచ్చి ఈ ట్రకియా నుంచి బ్రోంకి నుంచి బ్రోంకైస్ ద్వారా లాస్ట్కి ఎలోవేకి చేరి మనకి ఆక్సిజన్ సరఫరా అనేది అందుతుంది. దీనికి రివర్స్లోనే ఇప్పుడు మనం చెప్పిందని ప్లస్ ఏంటి, ఇన్హేల్ అనమాట. ఊపిరి తీసుకున్నాం కదా, దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. అదే బయటికి ఇప్పుడు వదలదని ఎక్స్పిరేషన్ అంటారు. ఓకేనా? ఎక్స్పిరేషన్ అంటాం లేదంటే ఎక్సెల్ అంటాం. ఇప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైతే డయాఫ్రాగమ్ కిందకి మూవ్ ఆక్సిజన్ అంతా తీసుకుని అంత సెట్ అయ్యిందో దాని తర్వాత మళ్ళీ తిరిగి పైకి మూవ్ అవుతుంది, అంటే కంప్రెస్ అవుతుంది అనమాట. కంప్రెస్ అయిన తర్వాత లోపల ఉన్న ఏమవుతుంది, వాల్యూమ్ అనేది వాల్యూమ్ అని తగ్గుతుంది. వాల్యూమ్ అని తగ్గడం వల్ల మాలిక్యూల్స్ గ్యాప్ అనేవి డిక్రీజ్ అయిపోయి ఇక్కడ లోపల హై ప్రెజర్ క్రియేట్ అయిపోద్ది. హై ప్రెజర్ ఎంత క్రియేట్ అవుతుంది, ఇందాక చెప్పాను. ఎంత ఉంటుంది లోపల ప్రెజర్ 758 mm/Hg ఉంది కదా, అది కాస్త 762 mm/Hg అవ్వాలి. ఎందుకంటే అట్మాస్ఫియర్ కన్నా మన ప్రెజర్ అనేది లంగ్ లో ఎక్కువైతేనే కదా లోపల ఎయిర్ బయటికి పోతుంది, లేదంటే ఎలా పోతుంది. సో ఇక్కడ ప్రెజర్ ఎక్కువైతే ఇక్కడ ఉన్న ఎయిర్ బయటికి వెళ్తుంది, బయట ప్రెజర్ ఎక్కువైతే బయట ఉన్న ఎయిర్ లోపలికి వస్తుంది. సో అందుగురించి డయాఫ్రాగమ్ అనేది కంప్రెస్ అయ్యి పైకి మూవ్ అయ్యి అలా మూవ్ అయినప్పుడు మన చెస్ట్ భాగం అనేది ఇన్ ఆర్ డౌన్వర్డ్స్ అవుతుంది అనమాట. అంతే కదా, అని తీసుకున్నప్పుడు బయటకు వచ్చింది. అదే మనం వదిలినప్పుడు ఏమవుతుంది, గుండె చెస్ట్ భాగం ఛాతీ భాగం అనేది లోపలికి ఇన్వర్డ్స్ వెళ్తుంది, డయాఫ్రాగమ్ పైకి వెళ్తుంది, లోపల ఉన్న వాల్యూమ్ అనేది తగ్గుతుంది, మాలిక్యూల్ గ్యాప్ తగ్గుతుంది, ప్రెజర్ పెరిగిపోయిన లోపల ఉన్న డీఆక్సిజనేటెడ్ ఎయిర్ కాస్త ఈ యొక్క మళ్ళీ ఈ భాగాన్ని నుంచే తిరిగి మళ్ళీ బయటికి ముక్కు నుంచి మనం బయటికి వదిలేస్తాం. అలాగే వదిలేసినప్పుడు లోపల ప్రెజర్ 762 mm/Hg ఉంటుంది, బయట 760 mm/Hg కాన్స్టెంట్ గా ఉంటుంది. అది ఏ కండిషన్ లో 760 mm/Hg ఉంటుంది. సో మన లోపల మాత్రమే ప్రెజర్ అనేది తీసుకున్న టైంలో ఒకలాగా, వదిలే టైంలో ఒకలాగా చేంజ్ అవుతుంటుంది అనమాట. ఓకేనా? సో మీకు ఇక్కడ సేమ్ మ్యాటర్ అని రాస్తాను. డయాఫ్రాగమ్ డౌన్, రిబ్స్ అప్ ఫ్రంట్, దెన్ ప్రెజర్ డిక్రీజెస్, air molecules gap more. So oxygen enter in the lungs because
ప్రెజర్ డిఫరెన్స్ 760 mm హెడ్జ్ అవుట్ సైడ్ అండ్ 750 mm హెడ్జ్ ఇన్సైడ్. ఇది ఇన్స్పిరేషన్ సమయంలోనే. అదే ఎక్స్ప్రెషన్ సమయంలోనే డయాఫ్రాగమ్ అప్, ఇక్కడ డయాఫ్రాగమ్ అప్, రిబ్స్ డౌన్ ఆర్ ఇన్, ప్రెజర్ ఇంక్రీజ్ ఇన్ ద లంగ్స్, ఎయిర్ మాలిక్యూల్స్ గ్యాప్స్ లెస్, then deoxygenated air goes out of lung due to pressure difference. Inside pressure difference is 762 mm per Hg and outside ప్రెజర్ ఇస్ 760 mm per Hg. ఓకేనా. ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఊపిరి తీసుకోవడం వదలడం అనేది మనకి సర్వసాధారణంగా జరిగిపోతుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎలాగా ఆక్సిజన్ అనేది ఎలాగా అలవేలో చేరుతుంది అది మనం చూసుకుందాం. రైట్. దీన్ని మరి గమనిస్తే ఒక ఎల్వే డయాగ్రామ్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా. ఒక ఎల్వే బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎల్వేలోకి కానీ ఇంకా రాయలే చూస్తే రాస్తున్నాను ఒక నిమిషం కానీ. ఇవ్వండి, ఇదేంటిది మనకి దేని డయాగ్రామ్, ఇది ఏంటిది మనకి ఎలివోలి అనమాట. ఓకేనా. ఎలివోలి. సో ఈ ఎలివోలిలోనే ఏముందంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే గమనిస్తే ఈ యొక్క చిన్న ఎయిర్ క్యాపిలరీస్, చాలా సన్నటివైన ఎయిర్ క్యాపిలరీస్, ఈ ఎలివేలు చాలా చిన్నగా ఉంటాయండి. సన్నటివైన ఎయిర్ క్యాపిలరీస్ అనేవి ఈ ఎలివేల నుంచి పాస్ అవుతాయి. ఏంటి, ఎయిర్ క్యాపిలరీస్ చాలా నేరోగా ఉంటాయండి. అలా పాస్ అయినప్పుడు ఈ మనకి వెయిన్స్ ద్వారా వస్తాయండి. వెయిన్స్ ద్వారా వచ్చినప్పుడు ఏముంటుంది మీకు చెప్పాను, వెయిన్స్ లోని ఇంప్యూర్ బ్లడ్ ఆర్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. అందులోని కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ CO2 అండి. CO2 అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. CO2 ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అంటే 80% కార్బన్ డైఆక్సైడ్, 20% ఆక్సిజన్ మాత్రం ఉంటుంది. అది కాస్త ఈ ఎలవ నుంచి పాస్ అయినప్పుడు మనం తీసుకున్న ఆక్సిజన్ లంగ్స్ ద్వారా, లంగ్స్ నుంచి ట్రైకియా నోస్ నుంచి ట్రైకియా నుంచి బ్రోంకే నుంచి బ్రోంకీస్ ద్వారా ఇలాగా ఈ ఎలవలోకి వచ్చి చేరుతుంది. వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ కాస్త ఇక్కడ డిఫ్యూజ్ అవుతుంది. డిఫ్యూజ్ అయిన తర్వాత హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ మిక్స్ అయితే ఏమవుతుంది, లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ మిక్స్ అయిపోతుంది అనమాట. సో మనం ప్రెజర్ పెట్టడం వల్ల ఇక్కడ వస్తున్న ఆక్సిజన్ కాస్త 80% ఆక్సిజన్ గా మారి ఇక్కడ నుంచి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది కదండి, ఇది దీంతో డిఫ్యూజ్ అయ్యి ఆక్సిజన్ కంటెంట్ పెరుగుతుంది. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్స్ అనేది బయటికి తిరిగిపోతుంది అనమాట. సో ఈ బయటికి వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు ఈ తీసుకున్న ఈ యొక్క బ్లడ్ లోని ఈ ఆక్సిజన్ అనేది మనకి లెవెల్స్ అనేవి పెరిగిపోతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది అనమాట. ఓకేనా. సో దీని ద్వారా మనకి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం, ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకుంటాం అనమాట. బ్యాలెన్స్ చేస్తాం అనమాట. బ్యాలెన్స్ చేసి మనకి తీసుకుంటాం. ఇక్కడ డిఫ్యూజన్ ప్రక్రియ ద్వారా తీసుకున్న ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాస్త దీని కాన్సన్ట్రేషన్ లో మార్పు చెంది మనకి తిరిగి మళ్ళీ మన వెయిన్స్ లో బ్లడ్ లోకి ఆక్సిజన్స్ ని ప్యూర్ చేసి అందిస్తాయి అనమాట. ఈ ఎయిర్ క్యాపిలరీ నుంచి మీకు బ్లడ్ పాస్ అవుద్దండి. ఎందుకంటే మీకు చదివించాను కదా, మీకు హార్ట్ లో చదివించాను, హార్ట్ లో మనకి చూపించాను. మీకు హార్ట్ లో నుంచి డీఆక్సిజన్ బ్లడ్ అనేది మనకి ఏంటంటారు, మనకి ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా మనకి 2 లంగ్స్ లో వెళ్తుందని మీకు చూపించానండి. ఆ 2 లంగ్స్ లో వెళ్ళేది ఇక్కడే ఈ ప్రక్రియలోనే మనకి అది ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ గా మారుతుంది. ఆక్సిజన్ దాన్ని చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత హై ఆక్సిజన్, లో కార్బన్ డైఆక్సైడ్ గా మళ్ళీ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంతో కొంత ఉంటుంది, ఎందుకంటే పూర్తిగా జరగదు. ఎందుకంటే డిఫ్యూజన్ ప్రక్రియ అంటే ఇచ్చిపోచుకోవడం కదండి. సో ఆక్సిజన్ లెవెల్ పెంచి, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ కాబట్టి ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ కాబట్టి తగ్గిస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసి మళ్ళీ బ్లడ్ లోకి ఆక్సిజన్ లెవెల్ ని సరఫరాని పెంచి మళ్ళీ మన రిమైనింగ్ మన బాడీస్ కి, మన హార్ట్ కి తిరిగి అందిస్తాం అనమాట. తర్వాత మన హార్ట్ దాన్ని పంప్ చేసి ఎక్కడెక్కడ పార్ట్స్ పంపాలో అనేది అది చూసుకుంటుంది. ఓకేనా. ఈ ప్రక్రియ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీని తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. రిమైనింగ్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే హార్ట్ రేట్ ఇన్ బేబీస్ 140 బీట్స్ పర్ మినిట్ ఉంటుందండి. అదే మేల్ లో అయితే 72 బీట్స్ పర్ మినిట్ అనమాట. మనం ఉంటాం కదా 72 సార్లు నాడి కొట్టుకుంటుంది అని చెప్పి అదేనండి. తర్వాత రెస్పిరేషన్ రేట్ ఇన్ అడల్ట్స్, ఇది హార్ట్ రేట్ అంటే ఇది రెస్పిరేషన్ రేట్ చెప్తున్నాను నేను. రెస్పిరేషన్ రేటు 13 to 16 ఉంటుంది అంటే బీట్స్ పర్ మినిట్ ఉంటుంది, అంటే 13 to 16. హార్ట్ రేట్ వచ్చి 140 బీట్స్ పర్ మినిట్ బేబీస్ లోనే, జెంట్స్ లో అయితే మేల్ పెద్దోళ్ళు అయితే 72, అడల్ట్స్ ఉన్నాయి. అదే రెస్పిరేషన్ రేట్ అడల్ట్స్ లో అయితే 13 to 16 ఉంటుంది, బేబీస్ లో అయితే 40 to 60 ఉంటుంది అండి రెస్పిరేషన్ రేట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో దీంతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్పాను.
రిమైనింగ్ పార్ట్ చూద్దాం. సెల్యులర్ రెస్పిరేషన్ ఇక్కడ టోటల్ ఈ యొక్క ఛాతీ యొక్క కెపాసిటీ, మన లంగ్స్ కెపాసిటీ 6,000 మిల్లీ అండి. ఓకేనా, అయితే 6 లీటర్స్ అని అనొచ్చు. 6000 ml అంటాం. ఓకేనా, 6000 ml అంటాం. రెసిడ్యూల్ కెపాసిటీ అంటే ఎంత ఆక్సిజన్ అనేది సరఫరా జరుగుతుందో అది 1200 ml అంటాం. ఓకేనా, 1200 మిల్లీ లీటర్స్ అనమాట. ఓకేనా, ఇది కెపాసిటీ అనమాట. మన లంగ్స్ యొక్క టోటల్ కెపాసిటీ టీఎల్సీ అంటాం. 6000 ml అండ్ రెసిడ్యూల్ కెపాసిటీ 12. దీన్ని 6 లీటర్ అనొచ్చు, దీన్ని 1.2 లీటర్ కూడా అనొచ్చు. టోటల్ 12 రిబ్బోన్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు చూసారా ఈ చిన్న చిన్న డాట్ లైన్ తో ఇండికేట్ చేస్తాను, అవన్నీ కూడా 12 రిబ్బోన్స్ అండి. 12 రిబ్బోన్స్ కూడా దీన్ని ఇలాగ ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట, లంగ్స్ ని ఏదైనా సరే ఇన్సిడెంట్ ని డ్యామేజ్ కాకుండా. ఓకేనా, 12 రిబ్బోన్స్ ఉంటాయండి. రిబ్ బోన్స్ ఆర్ జాయింట్ స్టెర్నమ్ పార్ట్. ఈ రిబ్ బోన్స్ అన్ని కూడా సెంటర్ భాగంలో స్టెర్నమ్ అనే ఎముకి జాయింట్ అవుతాయండి. మీరు ఎముకలను మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. తర్వాత దీని ద్వారా వచ్చే వ్యాధులు అని చూద్దాం. రెస్పిరేషన్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆస్తమా ఒక కామన్, మనం చాలా విని ఉంటామండి. ఆస్తమా ఆస్పర్గిలమ్స్ అనే ఒక ఫంగస్ ద్వారా వస్తుంటే, ఓకేనా, ఆస్పర్గిలం ఫంజైటిస్ అని చెప్పి ఒక ఫంగై వల్ల వస్తుంది ఆస్తమా. దాని తర్వాత ఎఫిసిమా, ఎక్కువ సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ పర్సన్కి వస్తుంది ఎఫిస్మా. సో సిగరెట్ తాగడం మనం మానేయడం వీలు, లేకపోతే అసలు దాని జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. సో ఇంకోటి ఓఆర్డి అంటాం, ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్ అంటాం. ఇది కూడా ఎక్కువగా ఎవరైతే సిమెంట్ ఫ్యాక్టరీలోని లేదంటే ఏదైనా అదర్ ఉంటాయి కదా మనకి ఎగ్జాంపుల్కి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, అందులో పని చేస్తుంటాం. అందులో ఏదైనా సరే డస్ట్ ఎక్కువ పడడం వల్ల ఆ డస్ట్ మనకి లంగ్స్లోకి వెళ్ళి కొత్త వ్యాధులన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగేది ఏంటంటే, మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ ఉంటుందండి, 6H12O6 అంటాం. ఆఫ్టర్ ఆబ్టైనింగ్ బై డైజెషన్ తర్వాత ఈ గ్లూకోజ్ అనేది బాడీకి దొరుకుతుంది. సో దీన్ని బ్లడ్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ బ్లడ్ సెల్ సైటోప్లాజ్మా కన్వర్ట్ దిస్ C6 to C3 అనమాట. మన బ్లడ్ లో ఉన్న సైటోప్లాజ్మా కాస్త ఈ 6 ని C3గా కన్వర్ట్ చేస్తుంది. గైస్, వీడియో కాస్త లెంత్ అవుతుంది, సో దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో ఇక్కడితో వీడియో కట్ చేసి మళ్ళీ దీన్ని ఇంకో వీడియోస్లోనే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.